ఐఎమ్ సారీ, ఐ డోంట్ మీన్ ఇట్. తెలియక జరిగింది. ఐఎమ్ సారీ. నిజం చెప్పాలంటే సన్నీ పాపని ముద్దాడుతున్నది చూసి పాప మనసులో బలవంతంగా ప్రేమ నింపుతున్నట్టు అనిపించింది. ఆ నిమిషం నేను వారిని ద్వేషించడం మొదలుపెట్టాను. నా మనసులో మీరు మన పాప మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత నేను సన్నీ అనుకోకుండా కూడా ఎప్పుడూ కలవలేదు. ఆ రోజు అందరూ వెళ్ళిపోయిన తర్వాత నాకు ప్రశాంతంగా ఉండింది. కానీ డేసీ పాప చనిపోయిన న్యూస్ వచ్చాక బాధ కన్నా ఎక్కువగా నాకు భయమే ఉంది. ఆ భయం చాలా పెరిగిపోయింది. నేను భయపడుతున్న విధంగానే సన్నీ మళ్ళీ మన ఇంటికొచ్చాడు. ఆ తర్వాతే మన జీవితం తారుమారవడం మొదలైంది. మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సన్నీ బుద్ధే మారిపోయింది. ఆగు, నేను నీతో ఎంతో మాట్లాడాలి. మాట్లాడటం కోసమే నేను ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాను. నేను చేసిన తప్పుకి శిక్ష దేవుడు నాకు ఇచ్చేశాడు. నేను అంతా పోగొట్టుకున్నాను. నా డేసీ, నా కూతురు, నా ఉద్యోగం, అన్నిటినీ. ఆఖరిగా ఈ లోకంలో నేను చెప్పుకుంటానికి ఒకటే ఉంది. మన కూతురు, నా కూతురు కావాలి. నీ పాప? నేను కర్నల్ రాజశేఖర్ నంబియార్కి భార్యని. తను రాజశేఖర్ నంబియార్కి కూతురు. తన్ని కావాలనుకోవడానికి నువ్వెవరు? సూసన్న రాజశేఖరన్, కర్నల్ రాజశేఖరన్ నంబియార్ భార్య అయినది అంతా నిజమే. కానీ రెండోది చెప్పినది పచ్చి అబద్ధం. నీకు నాకు మాత్రమే నిజం తెలుసు. అందుకనే తను నా కూతురని చెప్తున్నాను. నేనే తన తండ్రిని. నేను తండ్రి కాదని నువ్వు నా మొహం చూసి చెప్పగలవా? ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ప్లీజ్, వేడుకుంటున్నాను, మీరిచ్చిన జీవితాన్ని మీరే నాశనం చేయకండి. జీవితంలో నేను గొప్పగా ఉంటుంటే నువ్వు నాతో మాత్రమే ఉంటుండేదానివి. నా కుటుంబం కోసం మొదట్లో నిన్ను నేను విడిపోయాను. మళ్ళీ కలుసుకుంటానికి ఛాన్స్ దొరికినా ఇంకొకటి జీవితం నాశనం అవ్వకూడదని మంచితనంతో నేను మర్చిపోయాను. ఇంతకుముందు జరిగిన తప్పులో నేను అంతా పోగొట్టుకున్నాను. నాకున్న ఒకే మనశ్శాంతిది. నాకు నా కూతురు కావాలి సూసన్న. నిన్ను నేను ఇంకా మర్చిపోలేదు. నువ్వు కూడా నాకు కావాలి. నిన్ను పెళ్లి చేసుకుంటానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మాత్రమే కాదు, సన్నీ సూసన్నాన్ని పెళ్లి చేసుకుంటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా నీ మీద నేను ప్రేమ మాత్రమే ఉంచుకున్నాను. మనకి మన కూతురు మాత్రం చాలు. ఎక్కడికన్నా వెళ్ళిపోయి సంతోషంగా బ్రతుకుతాం సూసన్న. ఐ వాంట్ ఏ లైఫ్. సన్నీ, ఏంటి మూర్ఖంగా మాట్లాడుతున్నారు? ఆ విధంగా అసలు నేను ఆలోచించలేకపోతున్నాను. నేను ఒక మంచి భార్యగా, తల్లిగా ఉండలేకపోతున్నాను. సన్నీ ప్లీజ్, నన్ను, నా పాపని, నా భర్త జీవితాన్ని దయచేసి నాశనం చేయకు. నేను కాళ్ళు మొక్కుతాను. సరే, నీ జీవితం, నీ భర్త జీవితం నేను నాశనం చేయటానికి కుదరదు. కానీ నా జీవితం, దాన్ని నువ్వు కూడా నాశనం చేయక నాకు నా కూతురునైనా తిరిగి ఇవే. లేకపోతే రాజన్నకి నేను అంతా ఓపెన్గా చెప్తాను. నేను చెప్పి తీరుతాను. ఐ వాంట్ మై చైల్డ్, మై ఓన్లీ చైల్డ్, మై వన్ అండ్ ఓన్లీ చైల్డ్ ఇన్ దిస్ వరల్డ్. నేను కాళ్ల మీద పడి వేడుకున్న తర్వాత కూడా వారి మనసు మారలేదు. ఆఖరికి నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మిమ్మల్ని వదిలేసి వస్తానని చెప్పాను. దానికోసం పొన్వండి సూసైడ్ పాయింట్లో మరుసటి రోజు వెయిట్ చేస్తానని చెప్పి వారు వెళ్ళిపోయారు. కానీ
నా కూతుర్ని తీసుకురాలేదా? తీసుకురాలేదు. ఎందుకు? ఆఖరిసారిగా అడుగుతున్నాను, తిరిగి వెళ్ళిపోండి. నేను నా కూతుర్ని దూరం చేసుకోలేను. అలాగైతే మనం మన కూతుర్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం. నో, నేను నా భర్తని కూడా వదిలేసి రాలేను. దెన్ యువర్ ట్రై టు చీట్ మీ. నో, ఇంక మీద నేను ఏది ఆలోచించను. ఒకటి, నేను నా కూతుర్ని తీసుకొని వెళ్ళాలి, లేకపోతే ప్రతిదీ రాజన్నకి చెప్పి నిన్ను నా కూతుర్ని తీసుకువెళ్ళాలి. అది కూడా సాధ్యం కాకపోతే చచ్చిపోతా. దానికి నాకు ధైర్యం ఎక్కువగానే ఉంది. చనిపోయిన నా కూతురుతో నేను బతికిన జీవితం నాకు చాలదు సూసన్న. నేను తనతో కూడా బతికి తీరాలి. అలా అయితే నేను నిన్ను చంపేస్తాను. నా సూసన్న, నువ్వు ఆ పని ఎప్పుడు చేయలేవు. నిజం చెప్తున్నాను, కానీ నా చేత్తో ఆ పాపాన్ని చేయనివ్వక సన్నీ. చిటికిన వేలుతో కూడా నిన్ను ముట్టుకోకుండా ప్రేమను మాత్రమే పంచిన సన్ని, మనసులో ఆపుకోలేని ప్రేమ ఉన్నా కూడా అదంతా ఒక గోని సంచిలో కట్టేసి నీకు ఒక మంచి జీవితం కావాలని ప్రతిదీ విసిరి పారేసిన నీ సన్ని, వేరే మగాడితో బ్రతుకుతున్నా కూడా ఇప్పుడు కూడా నిన్ను పెళ్లి చేసుకుంటాను అనే సన్నిగాడు. నాకు తెలుసు, నీ మనసులో ఎన్నటికీ నేను నా కూతురు మాత్రమే ఉంటాం. నువ్వు ఇంకెవ్వరికి చోటు ఇవ్వవని నాకు బాగా తెలుసు. అన్నా, నా మనసులో నా భర్త, నా పాప మాత్రమే ఉన్నారు. ఖచ్చితంగా నన్ను షూట్ చేయి. నీ మనసులోనూ నీకు పుట్టిన కూతురు దగ్గర నుంచి నన్ను నువ్వు దూరం చేసిన ఎందుకు పనికిరాని ఈ సన్ని ఇంకెందుకు నేను బతికుండాలి? ఎవరి కోసం బ్రతికుండాలి? షూట్ మీ, కమ్ ఆన్, షూట్ మీ, షూట్ మీ, షూట్. ఆఖరిదాకా ఒకటి చేరలేని నువ్వు, నేను, మన కూతురు నా మనసులో కలగానే మిగిలిపోయింది. సూసన్న, ఐ లవ్ యూ. నిజానికి సన్నీని తన్ని కాల్చుకున్నా కూడా సన్ని మరడానికి బాధ్యతని నేను వహించాలనుకున్నాను. ఎందుకంటే కావాలని చేయకపోయినా భర్తని మోసం చేసిన నాకు శిక్ష పడాల్సిందే అనుకున్నాను. ఏ మగాడు కూడా ఒప్పుకోని తప్పుకి నేను క్షమాపణ అడగను. ఎందుకంటే నా మనసులో ఎప్పటికీ నా భర్త రాజనే ఉన్నారు, స్వచ్ఛమైన బంగారంలా. ఇక సెలవు సూసన్. Yes, Rajshekharan here. Susana? 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 సూసన్ అండి, రాజండి. నిన్ను చూడడానికి అమ్మాయి కూడా వచ్చింది. నేను దేన్ని నమ్మలేను. నాకు నువ్వు కావాలి. నా సూసన ఏ తప్పు చెయ్యలేదు. ఐ వాంట్ యు బ్యాక్ సూసన. సూసన, సూసన, సూసన్న, సూసన్న.
Ha ha ha!